మనోభిష్టం येन भूतले स्वयं रूप कथामह्यं ददाति स्वपदान्तिकं वन्दे अहं श्रीगुरो श्रीयुता पदकमलं श्रीगुरुन् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् सजीनं सद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वान्तितांचसा हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपीका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छकल्पतरुश्च कृपा सिन्धव्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री गदाधर श्री वासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. కంసుడు మధుభోజ అందక వంశాల రాజ్యం అంతను సురసేనుని రాజ్యమున ఆక్రమించడు కాకుండా పూతన కేశి దేనుకుడు ఇంకా కొద్దిమంది దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతానికి ప్రస్తుత బీహారు రాష్ట్రానికి జరాసంధుడు రాజుగా ఉండేవాడు. కంసుడు జరాసంధుని రక్షణలో పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశం పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలు పెట్టాడు. దేవకి వసుదేవుల 6 పుత్రులను వరుసగా వధించాడు. దేవకి 7వ మారు గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ప్రధానాంశమైన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు. ఇది దేవకి సంతోషం బాధ రెండూ కలిగింది. విష్ణు భగవానుడు తన గర్భంలో ప్రవేశించాడని సంతోషం, కానీ శిశువు జన్మించగానే కంసుడు అతనికి చంపుతాడని శోకము కలిగింది. యదువంశీయుల పట్ల కరుణాతరంగుడైన శ్రీకృష్ణుడు యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. యోగమాయ భగవానుని ప్రధాన శక్తి. భగవానుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు. యోగమాయ అందులో ప్రధానమైనది. రమణీయమైన అందమైన గోవులతో నిండి ఉన్న బృందావనంలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశించాడు. వసుదేవుని పత్నులలో ఒకరు రోహిణి బృందావనంలో యశోదానందుల ఇంటిలో ఉన్నది. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు. దేవకి వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశ అయిన శేషుడు దేవకి గర్భంలో ఉన్నాడు. దేవకి గర్భస్థుడైన శేషుని నీవు రోహిణి గర్భంలోకి మార్చు. తర్వాత పూర్ణ శక్తులతో నేను దేవకి గర్భంలో ప్రవేశించి దేవకి వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు నంద యశోదులకు పుత్రికగా జన్మించగలవు. శ్రీకృష్ణుడు మరియు యోగమాయ సోదరుడు సోదరిగా పరమంతుడు పరమశక్తి స్వరూపినిగా ఆవిర్భవించారు. రోహిణి గర్భంలో నా అంశ అయిన అనంతశేషుడు ఆవిర్భావం తర్వాత సంకర్షణుడని బలరాముడని పిలువబడతాడు అని భగవానుడు యోగమాయకు తెలియజేశాడు. అనంతుడు శేషుని బలం చేతని సకల గ్రహాలు తమ తమ స్థానాలలో నిలిచి ఉన్నాయి. బలరాముడు ఆధ్యాత్మిక శక్తి మూలము అని గురువు అయి ఉన్నాడు. అందుకే బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆది గురువే. గురుదేవుడు శ్రీకృష్ణ కరుణా ప్రకటమేనని శ్రీ చైతన్య చరితామృతము అనేది గ్రంథంలో కూడా చెప్పబడింది. దేవాది దేవునిచే ఈ విధంగా ఆజ్ఞాపించబడిన యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసి తరువాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది. పరమ శక్తివంతమైన భగవానుని పరమశక్తి అయినట్టి యోగమాయ దేవకి గర్భాన్ని రోహిణి గర్భానికి మార్చినప్పుడు దేవకి రోహిణులు ఇద్దరు కూడా యోగమాయ ప్రభావంలోనే ఉన్నారు. దానిని నిద్ర అంటారు. ఇది జరగగానే దేవకి సప్తమ గర్భము నష్టమైన
రాముడు దేవకీ సుతుడే అయినప్పటికీ రోహిణీ నందనుగా ఆవిర్భవించేటట్టు ఆమె గర్భంలోకి మార్చబడినాడు. ఈ ఏర్పాటు తర్వాత శ్రీకృష్ణుడు విశ్వాత్మనిగా అచింత్యమైన ఐశ్వర్య పూర్ణత్వంతో వసుదేవుని మనస్సులోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచిన వాడై తరువాత దేవకీదేవి హృదయంలోనికి చేరాడని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. వీర్య స్ఖలనం ద్వారా అతడు దేవకి గర్భంలో చేరలేదు. దేవాది దేవుడు అచింత శక్తిచే ఏ విధంగానైనా అవతరించగలడు. స్త్రీ గర్భంలో బీజ ప్రధానం అనే సాధారణ పద్ధతిలో జన్మింపవలసిన అవసరము అతనికి లేదు. దేవాది దేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు. ఈ విధముగా దేవాది దేవుడు సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని శరీరం నుండి దేవకీ దేవి శరీరంలోనికి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతని నారాయణ అంశాలు నృసింహ నరహరి అవతారములు అతనిలో దాటి ఉన్నట్లుగా తెలుసుకోవాలి. అతనితో పాటే ఉన్నట్లుగా తెలుసుకోవాలి. ఈ కారాగారంలో ఉండడం వలన దేవాది దేవుని ధారణ వలన దేవకి దివ్య సౌందర్యాన్ని ఎవరూ చూడలేకపోయారు. కానీ కంసుడు గ్రహించి దేవాది దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాడని తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తనను చంపనున్న దేవాది దేవుడు వచ్చాడని తెలిసి దేవకీ దేవిని ఏమి చెయ్యాలి అని కలవరపడ్డాడు. ఇప్పుడు దేవకని సంవరిస్తే అత్యంత ఏయమయం అవుతుంది. తన కీర్తి ప్రతిష్ట అన్ని నశించిపోతాయి అని తలచాడు. దేవకిని వధించకుండా వేచి ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఈ భౌతిక జగత్తులో ప్రతి విషయము భూత భవిష్యత్ వర్తమానుగా పరమకాలముచే నిర్ణయించబడుతుంది. కానీ సృష్టికి పూర్వము కృష్ణుడు ఉన్నాడు. సృష్టి జరిగినప్పుడు సమస్తము కృష్ణునిలోనే విలసితమై ఉన్నది. ఈ భౌతిక ప్రకటము ఏమిటని ప్రశ్నిస్తే వృక్షము వంటిదని చెప్పవచ్చు. వృక్షము నేలపై నిలిచి ఉంటుంది. అదే విధంగా దేహం అనే వృక్షం ప్రకృతి అనే నేలపై నిలిచి ఉంటుంది. కాలక్రమంగా చెట్టు చివరగా కొట్టివేయబడుతుంది కాబట్టి దేహం చెట్టుతో పోల్చబడింది. కానీ శ్రీకృష్ణుని దేహం నిత్యమైనది. అతడు జగత్తి ప్రకటనకు పూర్వమే ఉన్నాడు, జగత్తి కొనసాగుతున్నప్పుడు ఉన్నాడు, జగత్తు లయించిన తరువాత కూడా ఉంటాడు. అందుకే కృష్ణుడు పరమ సత్యంగా అంగీకరించాల్సి ఉంటుంది. చెట్టుకు సుఖదుఖాలని రెండు రకాల ఫలాలు ఉంటాయి. దేహమని వృక్షంపై నివసించేవారు రెండు పక్షులలాగా ఉన్నారు. ఒక పక్షి కృష్ణుని హృదయ రూపమైన పరమాత్మను, ఇంకొక పక్షి జీవుడు ఈ వృక్ష ఫలాలు తింటాడు. ఒకసారి ఈ ఫలాలు మరొకసారి సుఖ ఫలాలు, మరొకసారి దుఃఖ ఫలాలు తింటాడు. వృక్షంపై నున్న ఒక పక్షి ఫలాలు తింటుంటే ఇంకొక పక్షి కేవలం సాక్షిగా చూస్తుంది. ఈ వృక్షమూలాలు మూడు దిక్కులతో వ్యాపించి ఉంటాయి. అంటే సత్వం, రజ, స్తమో గుణాలనే త్రిగుణాలు. ఇచ్చట వర్ణించబడిన భౌతిక జగత్తుకు మరలా కారణము భగవంతుడే. విష్ణువు సత్య గణాధిపతి కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు, శివుడు తమో గుణమునకు అధిపతులు. ఈ జగత్తు యొక్క పోషణ కొరకు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అవతరించబోతున్నాడు. నిజానికి పరమకారం ఒక్కదే. అయినను మోహితులైన అల్పజ్ఞానులు ఈ భౌతిక జగత్తు వివిధ కారణాల చేత ప్రకటనమైనట్టుగా చూస్తారు. కానీ బుద్ధిమంతులు దీనికి కృష్ణుడొక్కడే కారణమైనట్టు చూడగలరు అని దేవతలు స్తుతించారు. భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు సాధువులకు పరమ ప్రియమైన వాడు, పరిత్రాణాయ సాధూనాం. కానీ దానవులకు ఈ రూపము అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అవతరించే దాన సంవారం కూడా అయి ఉంటుంది. అంటే దేవాది దేవుడు ఏకకాలంలో భక్తులకు ఆనందకారకుడు, దానవులకు ప్రమాదకారకుడు అయి ఉంటాడు. ధర్మము, అర్థము, కామము, చరమముగా మోక్షము అనేవి 4 ఫలరసములు. త్రిగుణములో వివిధ సాంగత్యాలను బట్టి జీవులు నానా రకములైన ధర్మార్థ కామ మోక్షాలను రుచి చూస్తారు. ఈ భౌతిక ఫలాలు, రసాలు 5 ఇంద్రియముల ద్వారా గ్రహించబడుతుంది. ఈ 5 జ్ఞానేంద్రియాలు శోకము, మోహము, ముసలితనము, మృత్యువు, ఆకలి, దప్పిక అనే 6 రకాలైన కొరడా దెబ్బలకు గురవుతాయి. భగవద్భక్తులు ఎన్నడూ నిరాకారవాదులలాగా పతనం చెందరు. ఒకవేళ వారు పతనం చెందినప్పటికీ భగవంతుని ప్రేమానుభక్తులై ఉంటారు. భక్తి యోగ పదంలో వారికి ఎన్ని అవరాధాలు ఎదురైనా నిశ్చయంగా వారు దాటగలుగుతారు. తమను శ్రీకృష్ణుడు సర్వదా రక్షిస్తాడని శరణాగతి కారణంగా వారు నిశ్చయులై ఉంటారు. నా భక్తుడెన్నడూ నశించరు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వాగ్దానం చేసియే ఉన్నాడు.
భగవంతుడు అవతరించినప్పుడు సత్వగుణయుతమైన భౌతిక రూపాన్ని స్వీకరిస్తాడని తలచడమే నిరాకారవాదులు చేసే పెద్ద పొరపాటు. ఈ కృష్ణ రూపము లేదా నారాయణుని రూపము భౌతిక భావనకు పరమైనది. శ్రీకృష్ణ దివ్య సౌందర్యం కారణంగా శ్యామసుందరుడని, లక్షలాది మన్మధుల కన్నా అతి సుందరుడని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కనుక గిరిధరి అని, నంద మహారాజు దేవకి వసుదేవునికి పుత్రుడు అయినందువల్ల నందనందన, దేవకి నందన, వసుదేవ నందన, యశోద నందన అని పిలువబడతాడు. కంసుడు ఇదివరకే దేవకీదేవి పలువురు సంతాన్ని వధించి ఉన్నందున అతని పట్ల మిక్కిలి భయకంపితురాలై ఉన్నది. కృష్ణుని గురించి ఆమె ఎంతో వ్యాకుల పడింది. ఆమె పుత్రుడు కంసుడిచే వధించబడతాడు, భయపడవద్దని ధైర్యం చెప్పడానికి తమ పత్నులతో పాటుగా దేవతలు తరచు దేవకిని సందర్శించేవారు. తల్లి దేవకి, దేవాది దేవుడు తన అంశలతో పాటు నీ గర్భమునందు అవతరించనున్నాడు. ఆది దేవుడైన అతడు మా సంరక్షణ కొరకే అవతరిస్తున్నాడు కనుక భోజరాజైన నీ సోదరునికి నీవు భయపడనవసరం లేదు. ఆదిదేవుడు నీ తనయుడైన శ్రీకృష్ణుడు పుణ్యయదు వంశ రక్షణకే ఆవిర్భవించున్నాడు. అతడు ఒంటరిగా కాకుండా బలరామునితో పాటు అవతరిస్తాడు అని చెప్తారు. ఆమె గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడు భూభారాన్ని తొలగించడమే కొరకే కాకుండా విశేషంగా యదువంశ ప్రయోజనాలు కాపాడడానికి ముఖ్యంగా దేవకి వసుదేవుల ఆవిర్భించవలసి ఉంటుంది. శ్రీకృష్ణునికి వసుదేవుని మనసులో నుండి దేవకి మనసులోకి చేరి పిదప ఆమె గర్భంలో ప్రవేశించాడని తెలుసుకోవాలి. ఈ విధంగా దేవతలందరూ శ్రీకృష్ణుని జనని అయిన దేవకీ దేవిని అర్చించారు. ఈ విధంగా భగవంతుని దివ్య రూపాన్ని స్తుతించిన తర్వాత దేవతలందరూ బ్రహ్మరుద్రులకు ముందుంచుకొని తమ స్వర్గలోకానికి వెళ్లారు. గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట అను దశమ స్కందంలోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అనురాధ మాతాజీని మీరు అడగొచ్చు. మీకు క్లాస్ ఎలా అనిపించిందో అని చెప్పడానికైనా మీ వర్డ్స్ షేర్ చేసుకోవడానికైనా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. శ్రావణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, క్లాస్ బాగా చెప్పారు మాతాజీ. చాలా క్లియర్ గా అంటే చెప్పడం కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్స్ అండి. హరే కృష్ణ మాతాజీ. అంటే రాసుకున్నానండి, చిన్నగా అయిందో ఏమో, 8 పేజెస్ అయింది కానీ చిన్నగా అయిపోయింది, తొందరగా అయిపోయింది. రాసుకున్నాను 8.5 పేజెస్ అయింది పెద్ద బుక్ లోనే. నెక్స్ట్ ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టైం అయినా మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మీరు ధైర్యం చేసి చాలా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు ఇట్లనే క్లాసులు చెప్పాలి ముందు ముందు కూడా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ఏదైనా చెప్పాలి లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. సో ఎవరికి ఏం డౌట్స్ లేవనుకుంటాను. సో మనకి రేపు నాగచంద్రిక మాతాజీ 3వ అధ్యాయం చెప్తారు. సో ఆ మాతాజీ ఈ రోజు జాయిన్ అవ్వలేదు అనుకుంటా. అనురాధ మాతాజీ మీరు ఎండింగ్ ప్రేయర్స్ చేసి ఎండ్ చేయొచ్చు. మాతాజీ లో మాతాజీ చెప్పండి. అదే ఇప్పుడు ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పాలా? ఇంగ్లీష్ లో ఉన్నది అంటే అవును మాతాజీ. ఓకే, అంటే నేను మా పాపతో రాపించుకొని చెప్పొచ్చా? చెప్పొచ్చు మాతాజీ. నేను ఒకసారి పరిపూర్ణ పద్మావతి మాతాజీని అడుగుతాను.
అడిగి మీకు చెప్తాను మాతాజీ. అంటే నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, నేను చదివింది 10th కానీ కొంచెం వచ్చు, అంటే ఎక్కువ అర్థం కాదన్నట్టు. నేను చదివింది తెలుగు మీడియం కదా చదివింది, అందుకే. హరే అవును కృష్ణ మాతాజీ. మాతాజీ. మాతాజీ మీరు చెప్తా అంటే పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఓకే అన్నారంటే మీకు బుక్ ఉంది, తెలుగు బుక్, దాంట్లోటి మీకు ఫొటోస్ పంపిస్తాము, మీరు అదైనా చూసి చెప్పొచ్చు. ఓకే, అట్లయితే ఇంకా మంచిగా ఉంటది మాతాజీ. ఒక్కసారి మీరు మనీషా మాతాజీ మాతాజీని అడిగేసి కన్ఫర్మ్ చేస్తారు మీకు. ఓకే. మాతాజీ ఓకే అన్నారంటే మీకు తెలుగులోది పంపిస్తాము ఫొటోస్ తీసి, మీరు అది ఉమ్. ప్రిపేర్ అయ్యేసి మీరు